నోట్లోని పోయేది మనిషిని అపవిత్రపరుస్తుందంట. మరి ఏది అపవిత్రపరుస్తుంది? నోట్లో నుంచి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుందంట. ఇంతకీ మనకు నోరు ఎప్పుడు వచ్చింది? పుట్టిన 10 సంవత్సరాలు నోరు వచ్చిందా? పుట్టుకతోనే వచ్చింది కదా. పుట్టుకతో నోరు వస్తే మరి హృదయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు వచ్చింది అది? ఎన్ని సంవత్సరాలకు వచ్చింది హృదయం అనేది? పుట్టకముందే ఉంది కదా. పుట్టకముందే హృదయం ఉంది, పుట్టకముందే నోరు ఉంది. ఇక్కడ యేసు ప్రభువు ఉన్నాడు, నోటిలో నుండి బయటికి వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి. అయితే ఆ నోట్లో నుంచి మాట స్పష్టంగా అమ్మ, నాన్న, మామ అనేది ఎప్పుడు? ఒక వయసు వచ్చిన తర్వాత. ఒక వయసు వచ్చిన తర్వాత. ఆ వయసు రాకముందు నోరు లేదా, నోట్లో నాలుక లేదా? మాట్లాడాలి ఉన్నా సరే ఆ నాలుకను అభ్యాసం చేయడం తెలియటంలే. ఆ నాలుకను ఎలా మడత పెట్టి మాట్లాడడం తెలియలేదు కాబట్టి ఇంకా మాట రాలే. అవునా? అది తిరగడానికి, మన స్వరపేటికలోంచి వస్తున్న శబ్దాన్ని బట్టి తిరగడానికి ఆ మెలిక కోసమని అంత సమయం పట్టింది. కానీ పుట్టకముందే నోరు ఉంది, పుట్టకముందే హృదయం ఉంది. అంటే నోటిలో నుండి బయటికి వచ్చే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి, హృదయంలో నుండి వస్తున్నాయి అవి. ఈ నోరు ట్యాప్ అయితే హృదయం ట్యాంక్ అంట. దురాలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దురాలోచనలు? హృదయంలో నుండి. హృదయం ఎప్పటి నుంచి ఉంది? పుట్టకముందే ఉంది కదా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. హృదయంలో నుండే వచ్చును. మీరు గమనించండి, పెద్దవాళ్ళు కండలు తిరిగినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు గొడవలు చేసుకుంటారు. అందులో ఒక గౌరవం, మర్యాద ఉంటుంది. ఎందుకంటే వాడికి కారణం ఉంటుంది, వీడికి కారణం ఉంటుంది. వాడు ఎందుకు కొడుతున్నాడు, వీడు ఎందుకు కొట్టించుకున్నాడు, ఇద్దరు కారణం ఉంటుంది. ఎప్పటి నుంచో కక్ష ఉంటుంది. కానీ ఇద్దరు చిన్న బిడ్డల్ని, 1 సంవత్సరం బిడ్డలు పక్కన పెట్టి ఎదురుగా ఒక చిన్న బొమ్మ పెట్టండి మధ్యలో. వాళ్ళు గొడవ పడేది ఎంత నీచంగా ఉంటుందంటే చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది. అదేంటి, ఒకే కడుపు నుంచి వచ్చారు కదా. ఏంటి ఇవన్నీ అంటే పాపపు లక్షణాలు. లోపల పాపం ఉందని బయటకు కనిపించే లక్షణాలు ఇవే.